హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 కొత్త పథకాలని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క 2 పథకాలకి సంబంధించి అప్లికేషన్ అయితే ఈ రోజు నుండే ప్రారంభించడం కూడా జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూసినట్టయితే మీరు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ పథకాలు ఏంటి, ఈ పథకాలలో ఉన్నటువంటి లాభాలు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి. మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే ఇలాంటి పథకాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా నేను అక్కడ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 2 పథకాలు ఏంటి అంటే ఇందిరమ్మ మహిళా యోజన. ఈ పథకంలో భాగంగా మహిళలకి 50,000 రూపాయలని ఇచ్చేటటువంటి స్కీమ్ ఇది. రేవంత్ అన్నాక సహారా పథకం ఇది రెండవది. ఈ పథకంలో భాగంగా 1,00,000 రూపాయలు విలువ చేసేటటువంటి వాహనాలు కొనుక్కోవడానికి 1,00,000 రూపాయలని కూడా ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ వర్గాల వారు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, కావలసినటువంటి ధృవపత్రాలు ఏముండాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ రావడం జరుగుతుంది. హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మైనారిటీలకి 2 పథకాలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఈ 2 పథకాలు మైనారిటీలకి సంబంధించినటువంటి పథకాలు మాత్రమే. హిందువులకి, క్రిస్టియన్ వాళ్ళకైతే ఇందులో అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే లేదు. ముస్లిం మైనారిటీ సోదరులు సోదరీమణులు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన అని చెప్పేసి ఒక పథకం, రేవంత్ అన్నాక సహారా మిస్కిన్ల కోసం అని చెప్పేసి 2 పథకాలను అయితే మనకి ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మైనారిటీ, తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. వారి కోసం 2 కొత్త పథకాలని ప్రవేశపెట్టింది. ఇవాళ హైదరాబాద్ సచివాలయంలో ఈ 2 సంక్షేమ పథకాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నాక సహారా మిస్కిన్ కోసం పేరుతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన పోర్టల్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పోర్టల్ని కూడా ఈ రోజే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా నడుస్తున్నాయి. ఇక్కడ మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ 2 స్కీములు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ రాష్ట్ర మంత్రి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీటి వలన లాభాలు ఏంటి అంటే, ఫస్ట్ స్కీమ్ వలన ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన వలన వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, అదేవిధంగా అవివాహిత మహిళలు అంటే ఒంటరి మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు. ఇక రెండవది రేవంత్ అన్నాక సహారా స్కీమ్కి సంబంధించి ఫకీర్ దూదేకుల వర్గాలకి మోపెడ్ వాహనాలు తీసుకోవడానికి వారికి 1,00,000 రూపాయల డబ్బును కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క 2 స్కీములకి 30 కోట్లను ఆల్రెడీ కేటాయించడం అయితే జరిగింది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రకటించడం అయితే జరిగింది. ఈ 2 పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 30 కోట్లు కేటాయించిందని, ఇది మైనారిటీల పట్ల అంకిత భావమని నిదర్శనమని మంత్రి అడ్లూరి అన్నారు. ఇక్కడ లక్ష్మణ్ కుమార్ గారు అయితే క్లియర్గా చెప్తున్నారు, 30 కోట్లని కేటాయించడం అయితే జరిగింది అని చెప్పేసి. ఇక్కడ ఒకసారి మనం విధి విధానాలని ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ఇది మొదటి పథకం. 2 పథకాలు అని చెప్పేసి చెప్పాను కదా. వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, అదేవిధంగా అవివాహిత మహిళలకి ఈ పథకం ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ మీరు పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. రెండవది రేవంత్ అన్నాక సహారా మిస్కిన్ల కోసం, ఇది 2వ పథకం. ఇక్కడ ఫకీర్ దూదేకుల వర్గాలకి మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా 1,00,000 రూపాయలు. ఇక్కడ 2 వర్గాలకి ఫకీర్ దూదేకుల వర్గాలకి అవకాశం ఉంటుంది. 1,00,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ల వివరాలు చూసుకున్నట్టయితే 19/9/2025 అంటే నిన్నటి రోజునే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ తేదీ చూసుకున్నట్టయితే 6వ తేదీ 10వ నెల 2025 వరకు అవకాశం అయితే ఉంది. ఈ
6వ తేదీ 2025 10వ నెలలోపే మీ దగ్గర ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా ఉండాలి. అవి ఎవరికైనా లేనట్టయితే త్వరగా అప్లికేషన్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు దీన్ని అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ సైట్ కూడా ఇవ్వడం జరిగింది. TGOBMMS అనేటటువంటి వెబ్ పోర్టల్లోకి వెళ్ళి మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ TGOBMMS మీ అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మనం అప్లికేషన్స్ అయితే ఇక్కడే చేయడం అయితే జరిగింది. అయితే మీకు ఈ అప్లికేషన్కి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి వీడియో కనుక కావాలి అనుకుంటే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఒక 1000 లైక్స్ కనుక ఈ వీడియోకి వచ్చినట్టయితే నేను తప్పనిసరిగా మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని కూడా అందించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.